మహాలక్ష్మి అయితే ఇంకా తనకి చక్రికి జరిగిన పెళ్లి గురించి అయితే మొత్తం అయితే మాధవ్తో చెప్పేస్తుంది. మాధవ్తో చెప్పేయడంతో జరిగిపోయింది. ఇంకా మీ ఇంటి పరువును కాపాడమ్మా, నువ్వే మీ ఇంటి పరువును కాపాడాలి అని చెప్పేసి మహాలక్ష్మి చేయి అయితే పట్టుకుంటాడు మాధవ్. మహాలక్ష్మి చేయి పట్టుకోవడంతో అన్నయ్య ప్లీజ్ ఏంటి నువ్వు తనని బతిలాడుతున్నావు, ప్లీజ్ తనని నువ్వు బతిలాడొద్దు అన్నయ్య, తనని నువ్వు బతిలాడాల్సిన అవసరం ఏంటి, తనని నేను సేవ్ చేయడానికి తన మెడలో తాళి కట్టాను తప్పితే నేను తనతో లైఫ్ లాంగ్ ఉండాలనుకోలేదు. కానీ తనే నన్ను అపార్థం చేసుకుంటుంది, ప్రతి విషయంలో నన్ను అపార్థం చేసుకుంటుంది. అన్నయ్య ప్లీజ్ అన్నయ్య నువ్వు అర్థం చేసుకో అన్నయ్య అని చెప్పేసి మాధవ్ని అయితే బతిలాడొద్దంటుంటాడు. మాధవ్ మాత్రం ఏదో తెలిసి జరిగిపోయిన పొరపాటుకి, మేము చేసిన పొరపాటుకి మమ్మల్ని క్షమించమ్మా, ఎలాగైనా ఈ రిసెప్షన్లో వచ్చి కూర్చోమ్మా ప్లీజ్ అమ్మా అని చెప్పేసి ఇంకా మాధవ్ అయితే ఇంకా మహాలక్ష్మిని చేయి పట్టుకొని బతిలాడుతూ ఉంటాడు. చేయి పట్టుకొని బతిలిన ఇంకా మహాలక్ష్మి అయితే మాధవని చూసి ఓకే అయితే మీకోసం, ఈ ఇంటి కోసం, ఈ ఇంటి పరువు కోసం అయితే నేను ఒక నిర్ణయం తీసుకుంటున్నాను అని చెప్పేసి మహాలక్ష్మి అంటూ ఉంటుంది. త్వరగా తీసుకోమ్మా, అక్కడ బంధువులంతా కూర్చొని ఉన్నారు, వాళ్ళందరి ముందు మా ఇంటి పరువు అయితే పోతుందమ్మా, ప్లీజ్ అమ్మా తొందరగా నిర్ణయం తీసుకోమ్మా అని చెప్పేసి ఇంకా మహాలక్ష్మి చెప్తూ ఉంటే సరే పదండి నేను రెడీ అయ్యి వస్తానని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటుంది. ఆ మాట వినంగానే ఇంకా చాలా సంతోషపడుతూ ఉంటాడు చక్రి. అన్నయ్య మన ఇంటి పరువు కాపాడటానికే వచ్చింది అన్నయ్య, ఇప్పుడు మన ఇంట్లో ఏ ఆడది ఒక్కరోజు కూడా ఉండదు, ఒక గంట కూడా ఉండదు అందరు అన్నారు కదా, అందరి నోళ్ళు మూపించడానికే ఈ మహాలక్ష్మి ఇలా మన ఇంటికి వచ్చింది అనుకుంటున్నాను అన్నయ్య అని చెప్పేసి చాలా సంతోషపడుతూ ఉంటాడు చక్రి. ఇంకా మాధవ్ కూడా పద నువ్వు వెళ్ళి స్టేజ్ మీద కూర్చోటానికి పద అని చెప్తూ ఉంటే లేదన్నయ్య తన్ని రెడీ అయ్యిరాని ఇద్దరం కలిసి వెళ్తామని చెప్పేసి అంటూ ఉండగా ఇంతలోకి తయారైతే ఆలోచిస్తూ ఉంటుంది. ఏంటి ఇంకా రాలేదు, ఇప్పుడు ఇంకా రాలేదేంటి అంటే ఈ పెళ్ళి వెనక ఏదో ఉంది కుట్ర అని ఆలోచిస్తూ ఉంటుంది. అంటే ఈ పెళ్ళి వెనక నా కొడుకు ఏదో చేశాడా జంత్రమంత్ర అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా ఆలోచిస్తూ ఉన్న తయారీకి అయితే షాక్ అనమాట. చక్రి మహాలక్ష్మి ఇద్దరు అయితే రెడీ అయ్యి స్టేజ్ మీదకి ఎక్కుతూ ఉంటారు. రెడీ అయ్యి స్టేజ్ మీదకి ఎక్కిన చక్రి మహాలక్ష్మిని అయితే చూసి తయారైతే షాక్ అయిపోయి అంటే నేను అనుకున్నదంతా అబద్ధం అనమాట, వీళ్ళిద్దరు ఇష్టపడి పెళ్లి చేసుకున్నారనమాట. అయితే ఇద్దరు ఇష్టపడి పెళ్లి చేసుకున్నప్పుడు నా కోడలు కోటీశ్వరరాలు బిడ్డ, ఇంకా నాకేం ఇబ్బంది ఏముంది అని చెప్పేసి ఇంకా తయారైతే హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతుంది చూసి ఇంకా మాధవ్ అయితే ఏంటతో తెగ సంతోషపడుతున్నావు, ఇంతకుముందేమో మా ఇంట్లో ఏ ఆడపిల్ల ఉండదన్నావు, ఇప్పుడు ఇదిగో మహాలక్ష్మి మా ఇంటి వెలుగు, మా ఇంటి దీపం అని చెప్పేసి ఇంకా అంటూ ఉండగా సర్లేరా మీ సంబడం ఎన్నాళ్ళు, ఇదిగో చూడు ఈ అంతఃపురంలో ఉన్న యువరాని ఎన్ని రోజులు ఉంటుంది నేను చూస్తాను కదా అని చెప్పేసి ఇంకా తయారంటూ ఉంటుంది. ఇంకా చాలా మీరు ఇంత దూరం వచ్చి ఇదంతా చూసి కూడా మీరెందుకు ఇంకా ఇలా మాట్లాడుతున్నారు, దేనికి ఇలా మాట్లాడుతున్నారు అని చెప్పేసి తయారుతో అయితే మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ అంతా స్టేజ్ మీద ఎక్కి ఇంకా మహాలక్ష్మి ఇంకా చక్రిని ఇద్దరికైతే పూలదండలు ఇస్తారు. పూలదండలు ఇచ్చి ఇద్దరిని పూలదండలు మార్చుకోమని చెప్పడంతో ఇద్దరైతే పూలదండలు మార్చుకుంటారు. కానీ మహాలక్ష్మికి తన మనసులో అయితే ఇదంతా ఇష్టం లేదు. కానీ కేవలం మాధవ్కి ఇచ్చిన మాట కోసం చక్రి మెల్ల అయితే దండ వేస్తుంది. చక్రి మెల్లో దండ వేయడంతో చక్రి వాళ్ళ ఫ్యామిలీ అంతా చప్పట్లు కొడుతూ ఇంకా స్ప్రేలు కొడుతూ ఉంటారు, అందరు గోలు చేస్తూ ఉంటారు. ఇంకా మహాలక్ష్మి అయితే ఏం మాట్లాడకుండా సైలెంట్గా కూర్చోడంతో ఇంతలోకి అయితే చక్రి వాళ్ళ నాన్న వచ్చి ఏంటమ్మా ఏం మాట్లాడకుండా సైలెంట్గా కూర్చున్నావు, ఏదో ఒకటి మాట్లాడమ్మా అని చెప్పేసి అంటూ ఉండగా ఇంకా మాధవ్ అయితే అక్కడికి వచ్చి నాన్న మీరు ఇక్కడ ఏమి ఇప్పుడు మాట్లాడకండి, వాళ్ళిద్దరు రిసెప్షన్ అయిపోయినాక మీకు అంతా చెప్తానని మాధవ్ అంటూ ఉంటాడు. ఇంకా చక్రి టెన్షన్ పడుతూ ఉంటాడు తన మనసులో. అంటే అన్నయ్య జరిగింది మొత్తం చెప్పేస్తాడా నాన్నకి, లేదు జరిగిందంతా అన్నయ్య చెప్పకూడదు అని చెప్పేసి మనసులో అనుకుంటూ ఉండగా ఇంకా మాధవికి మహాలక్ష్మికి ఇద్దరికైతే గ్రాండ్గా అయితే రిసెప్షన్ అయితే చేస్తారు. అయితే మాధవ్ అయితే రిసెప్షన్ ఏర్పాట్లు చేసినందుకు ఇంకా మహాలక్ష్మి అయితే మొదట కోపంగా ఉన్న తర్వాత ఒప్పుకుంటుంది కదా. ఇంకా చక్రిని ఇలా మహాలక్ష్మిని ఇద్దరిని డ్యాన్స్ వేయమని డ్యాన్స్ అయితే పెడుతూ ఉంటారు. డ్యాన్స్ పెట్టడంతో ఇంకా అందరైతే ఇంకా చక్రి మహాలక్ష్మితో డ్యాన్స్ వేస్తూ ఉంటారు. అయితే మహాలక్ష్మి ఎటకేళ్ళకైతే రిసెప్షన్కి ఒప్పుకుంటుంది. మరి చూద్దాం నెక్స్ట్ వీడియోలో ఏం జరుగుతుంది ఏంటనేది. మహాలక్ష్మి రిసెప్షన్ అయిపోయిన తర్వాత ఇంట్లో నుంచి వెళ్ళిపోతుందా లేదా అక్కడే ఉంటుందా అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. మరి చక్రిని అర్థం చేసుకుని మహాలక్ష్మి అక్కడే కంటిన్యూ అవుతుందా
మరి స్టోరీ ఎటు వెళ్తుంది ఏంటనేది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. మరి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుంటాం. అంతవరకు ధన్యవాదాలు. మీ అందరు నా వీడియో చూసి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. బాయ్ ఫ్రెండ్స్.